కానీ మనం ఎక్కడ వాడుతున్నాము సరికాని ఆలోచన అవసరమే లేదు. మనసు అలా పరిగెడుతుంది. ఆలోచన ప్లస్ మాట, ఎప్పుడైతే మాట పైన ఎరుక వస్తుందో అప్పుడు లోపల కూడా కట్టేస్తాం. బలవంతంగా కడితే అవ్వదు. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా జరగాలి. ఆ మనసు ఎలా ఉంటుందంటే చిన్న పిల్లోడిలాగా పరిగెట్టి వెళ్తుంది. నేను మెల్లగా తీసుకొచ్చి ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకోవాలి. అలా మీతో మీరు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సార్ 7 కొండలది ఒకసారి చెప్తారా? అంటే 7 కొండలవాడ అంటే 7 కొండల పైన ఉన్నారు తిరుపతి వెంకటరమణ స్వామి అనుకుంటాము. కానీ 7 కొండలు అంటే మనలో ఉన్న 7 చక్రాలు: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర, తర్వాత వచ్చేది సహస్రార. ఆ సహస్రార స్థితిలో ఉన్నవాడెవరు? వెంకటరమణ స్వామి. సో అందుకే 7 కొండల వాడ అంటాం. ఫిజికల్గా చూసినప్పుడు 7 కొండల పైన ఉన్నారు అంటారు. సో 7 కొండల పైన ఉన్నవాళ్ళు ఈ చక్రం స్థితి అంటే ఇప్పుడు వరకు ఇవన్నీ 6 చక్రాలు. ఇక్కడ సహస్రార అంటే అది ఒక చక్ర, ఒక స్టేజ్. అది ఇంకా ఏమీ లేదు. ఏది ఎవరు తిట్టినా, ఎవరు మాట్లాడినా కోపం లేదు, ప్రేమం. అందరిని చూసినా అందరిలో మనమే కనిపిస్తాం. అంటే మేము ఎవరిపైన కోపపడ్డామంటే మన పైన మనమే కోపపడ్డాం. ప్రతిసారి ఎప్పుడు ఎవరిపైన కోపపడేవాళ్ళు. ఎవరో వెళ్ళి అడిగితే ఎవరిపైన ఎందుకు కోపడుతున్నానండి నేను, స్వామీజీ నా పైన నేను అంటే మీ పైన కోపపడితే అది నా పైన నేనే కోపపడినట్టు. అంటే ప్రతిసారి ఆ స్టేజ్లో ఉన్నారు. నేను వేరే కాదు, మీరు వేరే కాదు అనే స్టేజ్. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇవన్నీ ఒక్కొక్క దారిలో. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా కండక్ట్ చేశారు. దీనికి ఎంతమంది సహకరించారో వెనక వాళ్ళందరికీ, అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి కూడా ఒకసారి కోటి ధన్యవాదాలు చెప్పుకుందాం. పర్వాలేదు, తింటున్నారు. మీ నేపథ్యం ఏంటండి? ఎక్కడ మీరు? మేము ఇక్కడ ఉంది. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారండి? 2017 సార్. 17లో స్కూల్లో పిల్లలకి ఎక్కువ చెప్తుంటాము. సో ఈరోజు ఇక్కడ సర్వీస్ చేయాలనిపించింది. ధ్యానం క్లాసులు స్టూడెంట్స్కి చెప్తారు, పిల్లలకి? స్టూడెంట్స్ ఒక స్కూల్లో 10 days చెప్తాం సార్. ఇప్పుడు ప్రభుత్వం కూడా 10 నిమిషాలు సేమని పెట్టినట్టు ఉందండి ఈ మధ్యన. ప్రభుత్వం పెట్టింది సార్. ఒక 10 days మేము గైడెన్స్ ఇచ్చి వస్తే, ఇప్పుడు పిల్లలకి కళ్ళు మూసుకొని కూర్చోమంటే కూర్చోరు వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము 10 రోజు ఒక కాన్సెప్ట్ ఉంది, సిలబస్ ఉంది మా దగ్గర. అలా చెప్పినప్పుడు 100కు 100 మంది కనెక్ట్ అవుతారని నేను చెప్పలేను. కానీ 30-40 మంది మాత్రం కంపల్సరీ కనెక్ట్ అవుతారు. ఏడ్చేస్తారు క్లాస్లో. అంటే తల్లిదండ్రులని తిట్టుకున్నాము, టీచర్స్ని తిట్టుకున్నాము, మన మంచి కోసం ఇంత చేస్తున్నారు కదా అనేది వాళ్ళ లోపల నుంచి మార్పు వస్తుంది సార్. ఇప్పుడు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరం చెప్పినా ఆ మార్పు పెద్దవాళ్ళలో అంత త్వరగా కనిపించదు. పిల్లలకి తప్పు అని తెలిసిన వెంటనే నెక్స్ట్ మూమెంటే వాళ్ళు లేచి ఏడ్చేది, క్షమాపణ అడిగేది. అంటే వాళ్ళకి ఇంకా ముద్రలు పడి ఉండవు, చిన్నవాళ్ళు కదా. ఏదైనా మంచిదంటే అది చేసే వాళ్ళకి అనిపించాలి, ఇది మంచిదా ఇది చెడు అనే ఒక కరెక్ట్ అయిన అవగాహన మేము కల్పిస్తే వాళ్ళు తప్పు చేయరు పిల్లలు. కానీ వాళ్ళకి ఆ అవగాహన లేదు. ఆ అవగాహన ఇచ్చేకి ఈ ధ్యానం ద్వారా పెడుతున్నాం సార్. రేపటి అదే సామెత ఉంది కదండి, రేపటి ఈరోజు పౌరులే రేపటి నెక్స్ట్ జనరేషన్ అంతా. వాళ్ళు ఇప్పుడున్న పిల్లలు నిజంగా అంటే మనకన్నా గొప్ప సోల్స్ సార్ అవి, క్రిస్టల్ చిల్డ్రన్స్. మీరు కొంచెం వాళ్ళ మెడిటేషన్ కనెక్ట్ అవుతే వాళ్ళ ఎనర్జీసే వేరేగా ఉంటాయి. అలా చేయాలండి మనం. లేదు సార్, చాలా చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను సార్. ఇంకా నెక్స్ట్ అదే అంటే ఎలా అంటే మీకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా స్కూల్లో చెప్పాలి అని ఇంట్రెస్ట్ ఉంటే 2 days ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో అమౌంట్ ఏం తీసుకోరు. ట్రైనింగ్ అయ్యాక వాళ్ళు సిలబస్ ఇస్తారు. సో దగ్గరున్న స్కూల్ మీరు వెళ్ళి చేయొచ్చు, లేకపోతే నేను చేస్తుంటాను. 1-2 స్కూల్ మీరు చూసుకుంటే నెక్స్ట్ మీరు చేయొచ్చు. నేను ఇప్పుడు ఎలా చేస్తానంటే మొత్తం రోజు పెట్టాను. మార్నింగ్ 9కి అన్ని పని చేసుకొని
9:30 ఇల్లు నుంచి బయటికి వెళ్తే 1 గంట వరకు ఒక 2 స్కూల్ చేస్తాము. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను, అయిపోయింది నా పని. మధ్యాహ్నానికి వచ్చి ఏం కావాలో చేసుకుంటాము. సో అందరూ కూడా ఎవరైనా హౌస్ వైఫ్ నాకు అవ్వదు అంటే అన్ని పని చేసి మీ ఇంటి దగ్గర ఉన్న స్కూల్కి వెళ్ళి చెప్పినా మీరు కూడా ఎంతో నేర్చుకుంటారు. వాళ్ళకి చెప్పే కాదు, వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేకి వెళ్తున్నాం.